10వ అధ్యాయము యోబు గ్రంథం 11వ వచనం. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నువ్వు నన్ను సంధించితివి. చర్మము, తర్వాత అండి మాంసము, తర్వాత ఎముకలు, తర్వాత నరములండి. ఏమంటే మన అవయవ నిర్మాణం ఉన్నది చూసారు. మొట్టమొదటగా మనకి బాగా కనిపించేది ఏంటంటే మన చర్మం. ఆ చర్మం వెనకాల ఏముంటుంది? మాంసం. ఆ మాంసం మధ్యలో ఏముంది? ఎముకలు. ఇప్పుడు మనం ఇల్లు కడతాం కదా, ముందర ఏం చేస్తాం? పిల్లర్స్ వేసేస్తాం. ఏమంటే ఐరన్ పెట్టి పిల్లర్స్ వేసేస్తాం. ఎందుకు? స్ట్రాంగ్గా ఉండాలని. ఇప్పుడు దేవుడండి మొదట చర్మాన్ని అతికించాడు, తర్వాత ఏమో మాంసము పెట్టాడు, తర్వాత ఏమో ఎముకలు. ఎముకలు ఎందుకు? దృఢంగా ఉండటానికండి. ఏమండి మనం వంగుంటున్నాం, మనం నించుంటున్నాం, మనం కదులుతున్నాం, మనం పరిగెడుతున్నాము, మనం నడుస్తున్నామంటే మధ్యలో ఏం పెట్టాడు దేవుడు? ఎముకలను పెట్టాడండి. ఎముకలు లేవనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటాం? మనం ఒక కోడి ఉంటుంది కదా, ఆ కోడి పై చర్మంతా తీసేస్తే ఎలాగుంటుంది ఒకసారి చూడలేం మనం దాన్ని కదా, కోడిని. అలాగే మనకు అందంగా కనిపించాలి, అందుకే ఈ చర్మాన్ని పెట్టాడండి. ఫస్ట్ చర్మం ఒకసారి లేదు అనుకున్న తర్వాత మనం ఊహల్లోకి వెళ్ళండి, మనం ఎలా ఉంటాము? అంతా ఎరిపే, ఇంకా నలుపు లేదు, అంతా ఎరుపుతోటే ఉంటాం మనం. అందుకనండి మనం ఈ శరీరాన్ని, ఈ చర్మాన్ని అమర్చుతున్నప్పుడు మనం అందంగా కనిపించాలండి. అందుకే దేవుడు మన లోపల నరములతోనూ అన్నాడు కదా దేవుడు. చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ అన్నాడు. ఈ నరాలు ఉన్నాయి చూసారు, భూమి అంతా చుట్టూ వచ్చే అంత నరాల వ్యవస్థ ఉందండి మన బాడీలో. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొటోస్ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? కన్ను నిలువు కోత, కన్ను అడ్డు కోత, ఇవి ఉంటాయండి అక్కడ. గుండె ఆపరేషను, ఇవన్నీ అక్కడ బొమ్మలు చూస్తుంటే మనకి ఈ శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయా అనిపిస్తుందండి. మనకేమీ అనిపించట్లేదండి. ఎందుకంటే మనం ఆకలి అవ్విన తర్వాత మనం భోంచేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, నిద్రపోతున్నాం. కానీ లోపల ఈ యొక్క వ్యవస్థ ఉన్నది చూసారు, అవి ఏమవుతున్నాయో మనకేమైనా తెలుసా? తెలియవండి. అందుకే ఏమంటున్నాడు ఆయన? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నిర్మాణం అండి. ఈ ఏమంటే ఎవరన్నా పాకేశారనుకోండి, దాన్ని నిర్మాణం అంటారా? నిర్మాణాన్ని దేని గురించి అంటారు? ఒక పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి చూసారు, పెద్దవి, వాటిని నిర్మాణం అంటారండి, నిర్మిస్తున్నారంటారు. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఇప్పుడు చూడు దుబాయ్ ప్రాంతంలోనండి బుర్జ్ ఖలీఫా అని ఉంది, ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం అదే. ఏమండి 165 అంతస్తుల పైన ఉంది అది. ఆ చివరికి వెళ్తే అండి మనకి గాలి అందదు, ఆక్సిజన్ తక్కువైపోతుంది అక్కడ. ఏమండి ఇప్పుడు అదే ప్రపంచంలో పెద్ద అయింది. అయితే దాన్ని ఏమన్నారు? సుమారు 10 సంవత్సరాలు కట్టారండి దాన్ని. సుమారు 10 సంవత్సరాలు, నేను అక్కడే ఉన్నాను. 10 సంవత్సరాలు కట్టారు దాన్ని. ఏంటంటే ఒక నిర్మాణం అన్నారు దాన్ని. మన అవయవాలు, ఈ దేహం గురించి దేవుడు ఏం చెప్తున్నాడండి? నిన్ను నిర్మించి చర్మముతోనూ మాంసంతోనూ ఎముకలతోనూ నువ్వు నన్ను సంధించితివి. ఏమండి ఎవరన్నా మనకి ఏదన్నా యాక్సిడెంట్లో కాలు చేయి ఏదో దెబ్బ తగిలిందనుకోండి, డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు కదా, ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేస్తాడు. ఆ కుట్లండి మనం బ్రతికినంత కాలం అలాగే కనిపిస్తాయి. అవును కదా? మనం బ్రతికినంత కాలం అండి ఆ కుట్లు తాలూకా అలాగే ఉంటుంది. కానండి పైన దేవుడు ఏమంటున్నాడు? చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ. ఎక్కడ అతికినట్టు కనిపిస్తుందా మనకి? ఏమంటే ఈ శరీరాన్ని పలానా చూడని అతికినట్టు కానీ ఏమైనా కనిపిస్తుందా? కనిపించలేదండి. ఎంత విచిత్రం అంటారు ఈ మానవ యొక్క ఈ నిర్మాణం. ఏమండి ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు?
చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించిన నాయడల కృప చూపితివి. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయం అండి 5వ వచనం. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి. ఆత్మగా ఉన్న నన్ను ఈ తల్లి గర్భంలో నన్ను ఒక శరీరముగా అమర్చితివి. నాకొక శరీరము, స్వయంగా క్రీస్తువారు అంటున్న మాట అండి ఇది. నాకొక శరీరమును అమర్చితివి. ఏమండి, మనం చాలా చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లో వీణావాణి అని, రేఖ సురేఖ అని, కవల పిల్లలో తలలో అతకబడి వీపు వెనకాల అతకబడి కవల పిల్లలు పుడతారండి. ఏమండి, వాళ్ళని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, వాళ్ళ డాక్టర్స్ ఏమన్నారంటే, అమ్మ చిన్న వయసు 14 సంవత్సరాల తర్వాత తీసిరండి, అప్పుడు స్కానింగ్లు చేసి ఇది చేసి అప్పుడు చూస్తాం అని అంటే 14 సంవత్సరాల తర్వాత తీసుకుని వెళ్తండి. డాక్టర్స్, విదేశాల్లో నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా 40 మంది సుమారు డాక్టర్స్ కూర్చుని స్కానింగ్ చేసి ఎక్స్రేలు తీసి ఎలా చేయాలి ఆపరేషను, ఎలాగ విడగొట్టాలి అనండి ఒక 24 గంటలు వాళ్ళు తర్జన అడిగి చేసుకుని, అంటే ఒక డాక్టర్ చేసే పని మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ ఇంకో డాక్టర్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, కన్ను ఉంది కదా, ఈ కంటికి గురించి డాక్టర్ ఎన్ని సంవత్సరాలు చదువుతాడు తెలుసా మీకు? ఒక కన్ను గురించి డాక్టర్ చదివే చదువు ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు. మన పళ్ళు ఉన్నాయి చూసారు, పళ్ళు అంటే మామూలు పళ్ళు కాదండి, మన పంటి, దీనికి 7 సంవత్సరాలు చదవాలండి. ఆఫ్టర్ ఆల్ ఒక పంటి ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాడు మనిషి? 7 సంవత్సరాలు. ఒక కంటి 7 సంవత్సరాలు, ఒక చెవికి 7 సంవత్సరాలు, ఒక గుండెకి 7 సంవత్సరాలు, ఒక లివర్కి 7 సంవత్సరాలు, ఒక కిడ్నీలకి 7 సంవత్సరాలు. ఇన్ని చదువులు చదివిన డాక్టర్ అయినా ఎవడన్నా ఉన్నాడండి? ఆలోచించండి ఒకసారి. ఒక కంటికి 7 సంవత్సరాలు పడుతుందంటే ఈ మానవ దేహంలో ఉన్న అవయవాల గురించి ఒక్కొక్క దానికి 7 సంవత్సరాలు పడుతుందండి. అంటే చూడండి, మనకు డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, పిల్లల్ని గట్ట తీసుకుని వెళ్తుంటాం, చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చెవి పోటు వస్తుంటండి, అవునా కదా? ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోము. ఇప్పుడు అన్ని స్పెషల్ కేసులు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే అదేం లేదండి. మన పంది కొండగారు అని ఒక ఆయన ఉండేవాడు, ఒక చిన్న బ్యాగ్ వేసుకుని ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఏమండి, ఈ లంక అంతా తిరిగేసేవాడు ఆయన. ఎవరికన్నా జ్వరం వచ్చినా ఏం వచ్చినాను, అమ్మ వేడి నీళ్ళు తీసుకురండి అనేవాడు. వేడి నీళ్ళు ఇంజక్షను లోపల పెట్టి దాన్ని శుభ్రం చేసి ఒక కాయలోది ఇంజక్షన్ పెట్టి చేసేసేవాడు. ఒకే సూది మొత్తం గ్రామం అంతా చేసేసేవాడు అండి. ఇప్పుడు కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి కదా మనకి. అందుకే ఒకరికి వాడిన సూది మళ్ళీ ఇంకొకరికి వాడుతున్నామా? లేదండి. గుండెకి ఏమన్నా హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చిందంటే మనం ఎక్కడ తీసుకెళ్తాం? ఏ ఆర్ఎంపీ డాక్టర్ ఎంబీబీఎస్ దగ్గర తీసుకెళ్ళాం. ఆ గుండెకి స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాడు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తామండి. కిడ్నీలకి ఏమన్నా ఎఫెక్ట్ వచ్చిందనుకోండి, కిడ్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఈ చెవి ముక్కు ఒక డాక్టర్ ఉంటాడు. అలాగండి ఈ అవయవాలకు అన్నిటికీ స్పెషల్గా ఒక డాక్టర్స్ ఉంటారండి. ఏమండి, ఇప్పుడు ఆ డాక్టర్స్ అందరూ కూర్చుని ఈ తల భాగాన్ని ఎలాగా వేరు చేయాలి, వీణావాణి ఆ పేర్లండి చేస్తే అండి ఒక 24 గంటలు డాక్టర్స్ అందరూ కూర్చుని ఎలాగ ఆపరేషన్ చేయాలి అని కష్టపడండి. సుమారు 40 గంటల్లో ఆపరేషన్ చేసి సక్సెస్ చేసేసారండి. ఎంతమంది? 40 మంది డాక్టర్స్ విడగొట్టేశారు, వేరు చేసేసారు. ఆ డాక్టర్లు ఎంతో కష్టపడ్డారో నాకే రంపం ఇచ్చి కూసేదురు అనుకుంటున్నారు. కానీ మీరు బతకాలా అంటే దేవుడిచ్చిన
ఈ నిర్మాణం ఉన్న చూసారు, దేవుడు చేసిన నిర్మాణాన్ని ఒక గంట 40 గంటల ఆపరేషన్ చేశారు అని అంటే, తల్లి గర్భంలో దేవుడు పడిన ఆపరేషన్ 9 నెలలండి. 4 నెలల తర్వాత దాకా మాంసపు ముద్దలాగానే ఉంటాం మనం తల్లి గర్భంలో. తర్వాత ఒక అవయవం వస్తుందండి. ఎవరు చేస్తున్నారండి ఇవి? మనం భోజనం చేసినప్పుడు ఒరే నేను కన్నీ పెంచాను అంట తల్లి. నా గర్భంలో ఉన్నప్పుడు నాకు భోజనం ఎవరు పెట్టారు? మా అమ్మ పెట్టిందా? లేకపోతే మీకు మీ అమ్మ పెట్టిందా? ఒకసారి ఆలోచించండి. ఒరే పెద్ద ముద్ద నీకు, చిన్న ముద్ద నాకు అని ఏమన్నా తిన్నదమ్మ? లేదు కదా. అమ్మ తిన్న గాలినే మనకు దేవుడు పంపించాడండి. అమ్మ పీల్చిన గాలినే మనకు పంపించాడు. అమ్మ తిన్న ఆహారాన్నే మనకు అందించాడండి దేవుడు. అందుకే అమ్మకే మనకనే ఒక కనెక్షన్ ఉంటుంది నాభి దగ్గర. బయటకు వచ్చిన తర్వాత కట్ చేసేస్తారు. మనకే రక్తం కావాలి, మనకే నీరు కావాలి, మనకే ఆహారం కావాలి. ఎవరండి లోపల పెట్టింది? అందుకనండి ఇశ్రాయేలు విను, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైనా యెహోవానయ్యా నేనయ్యా. ఈరోజున ప్రపంచం మర్చిపోయిందండి. నాకు నేనుగా వచ్చానని ఈ యొక్క అందమైన ఆకారాన్ని చూసుకుని మురిసిపోవటం తప్ప అసలు ఈ ఆకారం ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు నాకు, ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? కనీసం మన క్రైస్తవులు కూడా ఆలోచిస్తున్నారా? లేదండి. మహాజ్ఞానం చెప్పే సైనికులుగా తయారవ్వాలండి క్రైస్తవులు. యేసుక్రీస్తు వారి బోధల్లో తర్వాత పత్రికల్లో ఏమి రాస్తాడండి? నమ్మి బాప్తిసం పొందిన వారిని రక్షింపబడిన వారికి శిక్ష అన్నాడు. అలాగే రక్షింపబడిన వారిని ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులు సంఘాలలో చూడండి, శిష్యులు ఉన్నారా, విశ్వాసులు ఉన్నారా? అందరూ విశ్వాసులే. శిష్యులేరి? శిష్యులొద్దా అనుకుందాం. తమ్ముడు ఒక చోటకి వెళ్తారు, ఏమన్నా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తయారు చేస్తున్నాడు తమ్ముడు ఇక్కడ. ఏమండి, నేను ఆ విదేశీ ప్రాంతాల్లోనండి నేను వాక్యం చెప్పుకెళ్ళిన ముందు నా ఖర్చులతో ఒక నోట్ బుక్స్, పెన్ను ఇవన్నీ పట్టుకుని రెఫరెన్స్ రాసుకోండి. మీరు మీ ఇతర వాళ్ళకి చెప్పండి. చాలామంది కొన్ని సంఘాల్లో నేను చూశాను, సంఘాల్లో రాసుకుంటారు. అసలు ఆ వాక్యం దానికి దీనికి కనెక్ట్ ఉందో లేదో తెలీదు. ఏమండి, ఇప్పుడు మనం భూమిని కలిగించి సిద్ధపరిచి స్థిరపరిచెను. ఏమండి, యెషయా గ్రంథము 45 ఒకసారి చూడండి. మళ్ళీ యెషయా గ్రంథము 45 ఒకసారి చూడండి. 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. కలుగుగాక అన్నాడు. కలిగితేనే సరిపోదు, మళ్ళీ దాన్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి, మళ్ళా స్థిరపరచాలి. ఏమండి, అలాగే మన శరీరం గురించి, మన మానవ ఆకారం గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? చర్మముతోను మాంసముతోను ఎముకలతోను నన్ను సంధించితివి, నన్ను కప్పితివి. ఏమండి, యోబు గ్రంథం చదువుకున్నాం కదా, యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. చర్మముతోను మాంసముతోను ఎముకలతోను నరములతోనూ నన్ను సంధించితివి. ఏమంటే మధ్యలో మనకి ఎముకలు పెట్టాడు కాబట్టి మనం ఇష్టమైన పనులు చేసుకుంటున్నామండి. ఇప్పుడు వైఎస్ గారి విగ్రహాన్ని చూడండి, మనుషులు కట్టినవి ఏంటి? సిమెంటు, కంకర, ఇసుక, ఐరన్ కదా. మనుషులు చేసిన విగ్రహం ఎలా ఉంది? గద్దె మీద నుంచి దిగలేకపోతున్నాడు. అంబేద్కర్ విగ్రహం ఎలాగుంది? అక్కడే ఉండాలి. మరి దేవుడు చేసిన రాజశేఖర రెడ్డి రాష్ట్రమంతా తిరిగాడు, అవును కదా, రాష్ట్రమంతా తిరిగాడు. మరి అంబేద్కర్ చేసిన దేవుడు అంబేద్కర్ని చేశారు కదా, మరి ఆయన ఏం చేశాడు? ప్రపంచమంతా తిరిగాడండి. మనం చేసిన విగ్రహాలు ఏమున్నాయి? అక్కడే ఉన్నాయి. మరి దేవుడు చేసినవి మనమే. దేవుడు చేసిన అవయవాలు, ఒక మనిషిని, మానవ నిర్మాణం, ఊరంతా తిరుగుతున్నాం మనం. ఏమండి, అలాగే చర్మము,
మాంసము, ఎముకలు, నరాలండి. వీటితోటి మన యొక్క దేహాన్ని ఆయన తయారు చేశాడండి. ఇవి మన పాఠ్య పుస్తకాల్లో దొరకవు, చదువుకునే పుస్తకాల్లో మనకు ఉండవు. కానీ దేవుడు కలిగించినోడే చెప్పాలి ఇవి. ఆయన కలిగించాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఇశ్రాయేలు విను, వినయ్య 41వ అధ్యాయము. ఏమండి 41 మొదటి వచనం. ఇశ్రాయేలు విను, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడినైనా యెహోవానయ్య నేను. ఏమనుకుంటున్నాం మీరు? ఏమండి ఈ యొక్క మానవ ఆకార నిర్మాణాన్ని గురించి ఈ ఒక్క అరగంటతోటి గంటతోటి అయిపోయేది కాదండి. సుమారు 10 గంటల ప్రసంగాలు ఉన్నాయి. మన యొక్క ఈ దేహం ఎలాగొచ్చిందో ఒక్కొక్కటి వివరిస్తేనండి ఈ యొక్క అద్భుతమైన ఈ ఆకారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈరోజు తిని తాగటం సుఖించటం అనేవి జనాలు నేర్చుకున్నారు. దేవుని మధ్యలో దేవుని మాటలు లేవు. మన క్రైస్తవ బిడ్డలు కూడా చూడండి, ఇప్పుడు చూడండి చాలా సంఘాలు చూడండి, తల్లిదండ్రులేమో సంఘానికి వెళ్తారు, పిల్లలు లేదండి. నేను చాలా సంతోషపడేది ఏంటి తెలుసా, ఈ గ్రామంలో తమ్ముడు ఒక్కడే వాక్యంతో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఇక్కడ నా కుమారుడివైన తిమోతి అంటాడు పౌలు గారు. నేను బైబిల్ చదువుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది కాదు, నా కుమారుడివైన తిమోతి అంటున్నాడు ఏంటి అని. చాలామంది సేవకులను అడిగాను నేను, నా కుమారుడివైన తిమోతి, పౌలు గారికి పెళ్ళి అవ్వలేదు కదా, కుమారుడు అంటున్నాడు ఏంటి అని నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేవి. బైబిల్ చదువుతున్నాడు, మనకి క్వశ్చన్లు రావాలి. మనకు రావట్లేదు అనుకో, మనకు అర్థం అవ్వట్లేదు. ఇది క్వశ్చన్స్ రావాలండి. ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపుతాం. స్కూల్కి పంపుతున్న తర్వాత టీచరు ఆడి మెడలోని ఒక చాక్లెట్ దండేసి ఒరే పాటలు పాడడానికి కూర్చోబెట్టుకునే చెప్తుంది అనుకోండి, మనం ఎందుకు పంపము? పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఎదగాలని. ఏమండి అలాగే మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? సంఘానికి దేవుని మాటలు నేర్చుకోవటానికి వస్తున్నాం మనం. మన పిల్లలకి అదైతే స్కూల్ బడి అంటున్నామో, ఇది మనకి దేవుని బడి. దేవుని బడి అండి, దేవుని ఆలయం అని అనొచ్చు. కానీ దేవుని ఆలయం దేంతో అన్నాడు దేవుడు? మనమే ఆయన ఆలయం. ఈ దేహాన్ని కట్టుకున్నాడండి, ఈ శరీర అవయవాలన్నీ ఇచ్చి నీలో ఉంటానంటున్నాడు. నీలో నాలో ఉంటానంటున్నాడు దేవుడు. కానీ మనం ఆయన ఏం చేసింది తెలుసా? పక్కకు గింటేశాం. అందుకే యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వాడి యొద్దకు. ఇంతకీ ఏ తలుపు? ఆ తలుపు అనుకుంటున్నారా? హృదయం అనే తలుపు. ఏమండి ఈ యొక్క మానవ ఆకార నిర్మాణం, ఏమండి మన ఇంట్లోని దూలాలు, తర్వాత ఈ బీమ్స్ ఇవన్నీ వేస్తుంటాం కదా, అవి కూడా దేవునికి మొర్ర పెడుతున్నాయి తెలుసా? ఇదేంటంటే మరి ఈ విచిత్రం, ఇవి మొర్ర పెట్టడం ఏంటి దూలాలు అంటారేం మీరు? దూలాలు కూడా మొర్ర పెడుతున్నాయి. ఏమండి కనుక ఈ విశ్వాన్ని మనం చూస్తుంటేనండి, భూమి కలుగుగాక అంటే భూమి అయిపోలేదు పని, మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచాడు. మనకి ప్రతి ఏటా మనకి పంటలు పండాలి, మనకి ఈ నీరు గాలి, ఏమండి ఈ గాలిని సిద్ధపరచాలి మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. ఇవన్నీ ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నామండి. ఎవరండి? నా ప్రాపకుడువై అంటాడు దావీదు గారు. తల్లి గర్భంలో నాకు ప్రాపకుడువై, నన్ను పోషించవయ్యా నువ్వు, నా తల్లి గర్భంలో నన్ను పోషించావు. నా జన్మదినమును నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటాడు దావీదు గారు. తల్లి గర్భంలో నా జన్మను చూసి నాకు భయము ఆశ్చర్యము అంటాడండి. మరి మనకు ఎప్పుడన్నా భయం కలిగిందండి? ఏంటి భయము? నా పుట్టుకలో ఈ భయము ఆశ్చర్యం అన్నాడు ఒక నీటి కణంగా ఉన్న మనకి ఈ 6 అడుగుల ఆకారం వచ్చింది అని అంటే, నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను అంటాడు. యెషయా గ్రంథం ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఏమండి యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడాలి? ఆయన తన పిల్లలతో మాట్లాడాలి. తను సృష్టించాడు కదా, నిర్మించాడు కదా. ఏమండి ఈ విశ్వాన్ని కలిగజేసి ఈ విశ్వంలో మనల్ని పెట్టాడు కదా. 6 దినాల కష్టం. ఏమంటే 6 దినాలంటే మనకు వచ్చే దినాలు కాదు సుమా. 6 దినాలు మనకు వచ్చే దినం అండి 24 గంటలు. 24 గంటలు 6 దినాలు కష్టపడ్డాడు కదా దేవుడు. 7వ దినం ముందు విశ్రమించాను. ఏమండి ఈ 6 దినాలంటూ మనకు వచ్చే ఈ 6 దినాలు కాదు సుమా.
ఇవి భూదినాలు అంటారు దీన్ని. భూదినాలు 24 గంటలు వచ్చినప్పటికి మరలా ఇంకొక రోజు మనకి వస్తుంది. దీన్ని భూదినాలు అని అన్నారు. మరి విశ్వాన్ని కలగజేశారు చూసారు దేవుడు 6 దినాలు. అవి విశ్వదినాలండి. విశ్వదినాలు. అదే మీరు ఆదికాండం 1వ అధ్యాయము 3, 4 వచనాలు చదివితే సూర్యచంద్రుల్ని భూమి కలుగు చేసిన తర్వాత చేశాడు. సరిగానండి అమ్మ, భూమి కలుగు చేసిన తర్వాత చేశాడు. ఏమండి, కనుక ఇప్పుడు మనకు వచ్చే ఈ 24 గంటలు భూదినాలు, అవి విశ్వదినాలు, దేవుని సృష్టి. ఏమండి, ఇప్పుడు ఏమంటున్నాడు, మనుషుల్ని ఇంత కష్టపడి సృష్టిని చేసి మనిషిని పెట్టాడు కదా, ఇప్పుడు మనిషితోటి చెప్పకుండా దేవుడు ఎవరితో చెప్తున్నాడు బాధ? ఆకాశముతో చెప్తున్నాడు అండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి ఏమండి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆగమ్మ, నేను పిల్లల్ని పెంచాను అంటున్నాడండి. ఈ మాట మీరు ఎవరన్నా నమ్ముతారా? నేను పిల్లల్ని పెంచాను. మనం ఏమంటున్నాం, ఒరే మన పిల్లలు కానీ ఎవరికైనా చెడిపోతున్నారు అనుకోండి, ఒరే నీకు నవమాసాలు మోసి పెంచానురా నేను, కన్నానురా నేను అని ఒక తల్లి ఆవేదన పడుతుంది. అవునా కదా? నేను పెంచానురా నిన్ను అంటది తల్లి. నిజంగా ఆలోచించండి, మన తల్లి పెంచిందా మనల్ని? ఒకసారి ఆలోచించండి. మన తల్లి మనల్ని పెంచిందా? చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ నువ్వు నన్ను సంధించితివి అన్నాడు కదా. ఈ ఎముకలు, మాంసము, నరాలు, ఎముకలు ఇవి లేకపోతే మనం ఎక్కడండి తల్లి గర్భంలో? ఒకసారి ఆలోచించండి. నేను పెంచానంటాడు దేవుడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఏమంటారు, ఒరే నిన్ను పెంచానురా నేను అంటాడు. ఏమండి, ఇన్ని చేసుకుని ఈ అవయవ నిర్మాణాన్ని మనకి ఇచ్చాడు కదా దేవుడు. ఏమంటే మనం పిల్లలకి సైకిల్ కొంటారా, సైకిల్ డాడీ కొను కొను అని అంటారు. సైకిల్ షాప్ దగ్గరికి వెళ్తాం మనం. సైకిల్ అమర్చి ఉంటాయి, పార్ట్స్ వస్తాయి కదండి వాళ్ళ దగ్గరికి. మనం సెలెక్ట్ చేసుకుంటాం దాన్ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పలానా సైకిల్ కావాలి, ఓకే, ఆ పార్ట్స్ అన్నీ తీస్తాడు కదా. ఆ పార్ట్స్ అన్నీ తీసి ఒక అందమైన సైకిల్గా తయారు చేస్తాడు. ఆ పార్ట్సే పట్టుకొచ్చి మన పిల్లోడి దగ్గర పెట్టి తొక్కరా అన్నామనుకోండి, ఏం తొక్కుతాడు? మనల్ని తొక్కుతాడు. ఏమండి, ఈ ఆకారాన్ని ఇచ్చి ఏమండి భూమి కలుగుగాక అన్నాడు. దాన్ని మళ్ళా సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. అలాగే మన దగ్గరికి వచ్చినప్పటికండి చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ ఏమంటే 4 విధాలుగా చెప్తున్నాడు దేవుడు. అసలు ఎలా కలిగిని నేను పెంచాను అంటది ఒక కన్న తల్లి. నిజమే, పెంచింది. ఏమంటే నవమాసాలు మోసినప్పటికీ తల్లి పడే బాధ అండి చాలా వర్ణానికి మీకు తెలుసు. స్త్రీలకి ఏమండి తినాలనుకున్నా తినలేని పరిస్థితి, అవునా కదా? సరిగ్గా పడుకోవాలన్నా పడుకోలేని పరిస్థితి. ఏమండి, కానీ ఇన్ని కష్టపడ్డారో, కన్నావు, పెంచావు, ఓకే, కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను పెంచాను అంటున్నాడు. ఈ గాలి లేకపోతే ఏం పీల్చుకుంటామండి భూమి మీదకి వచ్చిన తర్వాత? అవును కదా? ఈ నీరు లేకపోతే అసలు ఏం పదార్థం అంటే ఇది? గాలి మన కంటికి కనిపిస్తుందండి? కనిపించట్లేదు, కానీ మనల్ని బ్రతికిస్తుంది అది గాలి. ఏమండి, ఒక నీరు లేకపోతే మనం బ్రతకలేము. తినడానికి ఆహారం లేకపోతే మనం బ్రతకలేము. ఏమంటే మీకు చెప్పినట్టుగా ఈ గోదావరి నదులకండి ఎన్నో గోదావరిలు ఉన్నాయి. మనది కాకుండా ఇంకా ఎన్నో గోదావరికి ఉన్నాయండి. వాటికన్నిటికీ గొట్టేసినోడు ఎవడండి? మన ఇంటికి మన పాదాల దగ్గరకు వచ్చి చేరిపోతుందండి నీరు. ఎందుకు? నా పిల్లలకై దాహం వేస్తుంది, వాళ్ళకి ఈ శరీరానికి కావాలి అనండి. దేవుడు అన్నీ అమర్చిపెట్టిన తర్వాత దేవుడి మీదే తిరగబడ్డాడండి మనిషి. దేవుని మీదే తిరగబడ్డాడండి. ఇప్పుడు ఆయన బాధ ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆకాశమా ఆలకించు. ఏమంటే ఆకాశం ఆలకిస్తుందా? ఆకాశం ఆలకిస్తుందా? భూమి అంటున్నాడు కదా, భూమి చెవియొగ్గు అంటున్నాడు కదా, భూమి కూడా వింటుందా? మనము ఆకాశం క్రింద మీరు ఎక్కడ నడవండి, భూమి మీదే నడుస్తున్నారు మీరు. చూడండి, మనం పైకి వెళ్ళినప్పటికీ మనకు ఆకాశం మనం నడుస్తున్న కొద్దిని ఏదో గొడుగులాగా ఉంటుంది కదా, ఏదో తరిగిపోతున్నట్టు ఉంటుంది మనం నడుస్తుంటుంటేనే. కానీ తరుగుతుందా? తరగదండి. మరి దేవుడు ఏంటి పిచ్చోడా మన కన్న తండ్రి?
ఆకాశమా ఆలకించి అంటున్నాడు. ఆకాశం వింటదా? వింటది. భూమి చెవియుక్ అంటున్నాడు కదా, భూమి వింటదండి. లేకపోతే మన కన్న తండ్రి దేవుడు ఆకాశంతో ఎందుకు చెప్తాడండి? భూమితోటి ఎందుకు చెప్తున్నాడండి? ఎందుకంటే కన్ని పెంచాడు కదా. మనం ఏం చేసామంటే ఆయన మీద తిరగబడ్డాం. ఈ అవయవ ఆకార నిర్మాణం ఉన్నది చూసారు, మన మానవ దేహం ఇది మనకొచ్చిందని మనం పొంగిపోతున్నాం తప్ప దేవుని ప్రేమ లేదనుకుంటుందండి ఈనాడు. ఒక డాక్టర్ని తీసుకొచ్చి అడగండి, ఏమంటే డాక్టర్ గారు అసలు లేని ఒక కణం ఇన్ని అవయవాలుగా ఎలా తయారవుతున్నాయి ఒక డాక్టర్ని అడగండి మీరు. ఆయనకి తెలియదండి డాక్టర్కి. కలిగినవి విడదీయటం తెలుసు తప్ప అసలు అవి ఒక కణంగా ఉన్న మనల్ని ఇన్ని అవయవాలు ఏమంటే విచిత్రం చూడండి. ఈ చిటికిన వేలు కదండి, చిన్న వ్రేలు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా అండి. 800 కోట్ల మంది జనాభా. ఈ ఒక్క చిన్న వేలు ఎంత ఉంటుందండి? అది చిన్నది. ఏలు ముద్రే వేసామనుకోండి, ఈ 800 కోట్ల మందికి ఎవరికి దొరకదండి. చాలా విచిత్రం కదా ఇది. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లోని ఒకటి పెట్టారు. ఒకప్పుడు అయితే అండి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవటం, పాస్పోర్ట్ చూడటం, ఫోటో చూడటం, క్వశ్చన్స్ అడగటం కొంత టైం పట్టింది. ఇప్పుడు మానవ మేధస్సు అంతకంతకి నాలెడ్జ్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఏమన్నా మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ అక్కడ దాని మీద అలా పెడితే ఇది డూప్లికేట్ ఒరిజినల్ అది దానికి తెలిసిపోతుందండి. తెలిసిపోయి వెంటనే తలుపులు తెరుచుకుంటాయి. ఇంకెవరో చెక్కింగ్ ఉండదు అక్కడ. పాస్పోర్ట్ అక్కడ పెట్టడం, స్కాన్ అవుతుంది, వెళ్ళిపోవటం. అదేమన్నా పాస్పోర్ట్లో ఏమైనా తేడా ఉందనుకోండి, రెడ్ బల్బు వెలుగుతుంది. అప్పుడు వస్తారు పోలీసులు. అండ్ ఎంత జ్ఞానం నేర్చుకున్నాడో మనిషి. కానీ దేవుణ్ణి ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటున్నాడండి మనిషి. లేదు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని కని పెంచాను అంటున్నాడండి. ఆ హక్కు దేవుడికే ఉందండి. మనల్ని పెంచాడు. మనకు గాలి లేకపోతే మనం ఎలాగ ఎదగగలదు? ఎలా ఊపిరి పీల్చుకోగలదు? ఒకసారి ఆలోచించండి. ఏమంటే గాలి పీల్చుకుంటున్నాం కదా మనము. గాలిని పీల్చుకోవటంలో ఏమన్నా కష్టపడుతున్నామా మనం? ఒకసారి ఆలోచించండి. గాలిని పీల్చుకోవటంలో ఏమన్నా కష్టపడుతున్నామా? ఎప్పుడు పీల్చుకుంటున్నామో మనకే తెలీదు. ఈ అవయవ నిర్మాణం ఉన్నది చూసారు. ఏమంటే చెవి ఉన్నది కదా. చెవి ఎన్ని శబ్దాలు వింటుంది? ఎన్ని శబ్దాలు వింటుందండి. ఎవరన్నా స్వరాలు వాయిస్తున్నారనుకోండి, ఇది వీణ స్వరంరా, ఇది పిల్లన గ్రోవు స్వరంరా అని ఈ చెవి ఎన్ని స్వరాలు వింటుందండి. కర్ణబీరు ఉందండి లోపల మనకి. కర్ణబీరు బాగా పలచగా ఉంటుంది. అది ఒక ఈ శబ్దాన్ని గ్రహిస్తుంది. మన ముక్కు ఎన్ని వాసనలండి. అలా పెట్టుకుని చూస్తే ఇది మల్లెపువ్వు అంటాం, ఇది గులాబీ పువ్వు అంటాం. ఎలా వస్తుంది? ఒక సెన్సర్ ఉంటుందండి మన ముక్కులో. ఒక సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్ని వెంటనే ఎలా పసిగట్టేస్తుంది చూసారా? అందుకే దేవుడి యొక్క చేసిన అవయవాలు కాబట్టే ఇవి వింటున్నాయండి. ఇప్పుడు మనము చేసే బొమ్మలు చేసుకుని మనల్ని మధ్యలో పెట్టుకుంటాం. మనం అవి మాట్లాడవు, ఏమీ అవ్వండి. కనుక ఈ అవయవాల గురించి దేవుడు చెబుతూ, ఈ మనిషి నన్ను గుర్తించక అంటే ఇజ్రాయేలు నువ్వు వినయ్యా, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేశానయ్యా, నేను నా గురించి మర్చిపోయారని దేవుడు ఆవేదన పడుతున్నాడండి. ప్రతి మనిషి కూడా ఈ అవయవం నేను అర్థం దగ్గర నుంచి మురిసిపోతామే తప్ప అసలు ఈ దేహం మనకు ఎలా వచ్చింది ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? లేదండి. బ్రతకాలి, బ్రతికినంతకాలం కష్టపడాలి, కష్టపడి ఏదో తినాలి, తాగాలి అని మనిషి కాలం వెలబుచ్చు వేసుకుంటున్నాడే తప్ప ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అసలు మన ఆత్మల గమ్యస్థానం ఏంటి? ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? ఎవరో ఆలోచించడం లేదండి. ఈనాడు యువత చూడండి, తల్లిదండ్రుల మాట వింటలేదు. ఎందుకని? దేవుడేమన్నాడు? చిన్నప్పటి నుంచే వారికి నడవలసిన త్రోవలను నేర్పించండి అన్నాడు. తల్లిదండ్రులకి ఇచ్చాడు బాధ్యత. ఆనాడు ఇజ్రాయేల్కి ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా పౌలు గారు అంటాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షణలో పెంచండి అంటాడు. ప్రభువు యొక్క శిక్షణలో పెంచండి. చిన్నప్పటి నుంచి పునాది బాగుంటేనండి మన ఎదుగుదల కూడా
బాగుంటుంది మన పిల్లలకి. కనుక మీరిచ్చిన దేవుడిచ్చిన మీ పిల్లల్ని దేవునిలో పెంచాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే దీనికి కంటిన్యూషన్గా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ దేవుడు నాకు ఆయుష్నిస్తే, ఒకవేళ బ్రతుకుంటే మరలా వారం వస్తే కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి. నాయన మీరు యొక్క ఈ అవయవ నిర్మాణాన్ని మా ప్రభా మీరు ఎలాగ ఇచ్చారో తండ్రి నాయన మీ పిల్లలకు వివరించాను నాయన తండ్రి. మీ విన్న వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకుని పోకుండా